హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చిన్న చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ చేపల పేరు వచ్చేసి పక్కెళ్ళు అంటారు. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా అందులో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగనే టమోటా కట్ చేసుకుని వేసుకొని ఇలా ఎగరేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి మనకి తగినంత. తర్వాత ఇలా ఎగరేసుకోవాలి. అలాగనే 3 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా ఎగరేసుకోవడం వల్ల ఆ ముక్కలకు అనేది ఈ ఉప్పు కారం అవన్నీ పడతాయి. తర్వాత ఆయిల్ కూడా వేసుకోండి. ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. చేపల పులుసులోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ అలా ఎగరేసుకుని కలిపేసుకుని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చింతపండు రసాన్ని అయితే వేస్తుంది. ఇక చింతపండు రసం అయితే ఇలా కలుపుకొని పోసుకొని చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిపేసుకుని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఇక స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన అయితే హై ఫ్లేమ్లో అయితే మనం ఇది ఉడిగించుకోవాలి. మూత పెట్టుకుని చూడండి ఇలా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో మనం గెంటి పెట్టి తిప్పుకోకుండా, చేపల పులుసుని ఎప్పుడైనా మనం గెంటి పెట్టి మాత్రం తిప్పకూడదు. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకున్న తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇక్కడైతే మసాలాను అయితే వేస్తుంది అమ్మ. ఇక్కడ అమ్మ అయితే చేపల పులుసుని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేస్తుంది. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మసాలా అయితే వేస్తుంది. ఇక్కడ మసాలాకు వచ్చేసి అమ్మ ఏమేమి వేస్తుందంటే చెక్క, లవంగాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగనే ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపేసి రోట్లో అయితే నూరుకుంటుంది. ఇక్కడ అమ్మ అయితే కొంచెంగానే ఉందని మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తర్వాత వేసింది కొంచెం. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఇలా తిప్పేసుకుని మళ్ళీ హై ఫ్లేమ్లో అయితే ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మనకి ఎలా చిక్కబడిన దాకైతే కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చేపల పులుసుని మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తుంది. మీరు కూడా ఈ పద్ధతిలో చేసుకోండి, చాలా టేస్టీ.